శుద్ధాత్మైన త్రియేక దేవుడు మరి యొక్క దినమున మీతో కలిసి దేవుని ఆరాధిస్తూ దేవుని మాటలు పంచుకోవటంలో దేవుడిచ్చిన ఇక మంచి అవకాశాన్ని బట్టి మొదట దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు సమర్పిస్తూ ఈ ప్రార్థనకు విచ్చేసిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నేను శుభములు తెలియజేస్తూ ప్రభు మీకు తోడయ్యుండును గాక, మీ ఆత్మకును తోడయ్యుండును గాక. ఈ దినం దేవుని మాటల్ని మనం ధ్యానిస్తుండగా ఒక వ్యక్తి ఈ సృష్టి అంతటిని చూసి ఇలా అనుకున్నాడు అంట, దేవునికి బుద్ధి లేదు, దేవుడు ఎందుకు ఈ విధంగా చేసిండు అని ఆలోచిస్తూ ఆయన అనుకున్నాడంట, దేవుడికి ఎందుకు బుద్ధి లేదు అంటే పెద్ద ఉన్న వేప చెట్టు ఏమో చిన్న కాయలు కాస్తుంది, చిన్న చిన్న ఉన్న తీగకేమో పెద్ద గుమ్మడికాయ కాస్తుంది, దేవుడికి ఏం లేదు, ఇప్పుడు తెలివి లేదు అనుకున్నాడు. ఈ మహానుభావుడు అనుకుంటూ వేప చెట్టు కింద కూర్చుంటే కొద్దిసేపటికి ఓ వేప గింజ ఒక పండు తల మీద పడ్డదంట. తల మీద పడ్డగానే మనం అనుకున్నట్ట దేవుడు నిజంగా మంచోడు, చాలా జ్ఞానవంతుడు, ఒకవేళ దీనికి ఇప్పుడు పెద్దకాయ కాసుంటే కనుక. సో సృష్టిని ఆ క్రమాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక పరిశుద్ధ గ్రంథాన్ని ఆరంభం అంతం దేంతోనో తెలుసా? ఓ సృష్టితోనే. మీరు ఆదికాండం మొదటి అధ్యాయంలో మీకు కనబడేది ఏంటిదయ్యా అంటే దేవుడు సర్వాన్ని కూడా సృజించినడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి భాగాన్ని కూడా గమనిస్తే అంతం ఏంటయ్యా అంటే నేను కొత్త ఆకాశమును, కొత్త భూమిని, కొత్త యెరూషలేము పట్టణాన్ని నేను చూసి. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మళ్ళీ వస్తానని చెప్పినాడు కదా. మళ్ళీ వస్తాను అని చెప్పినప్పుడు ఆయన రాకడానికి సూచనలు ఏంటో తెలుసా? ఆయన రాకడికి సూచన సృష్టి, చివరిగా ఆయన రాకడికి సూచన కూడా సృష్టిలోనే చూస్తాం మనం. అందుకే యేసుక్రీస్తు చేసిన బోధ గమనిస్తే యుద్ధాలు జరుగుతాయి అవన్నీ చెప్తూ ఏమన్నాడు తెలుసా? ఆకాశంలో నక్షత్రాలు రాలిపోతాయి, సూర్యుడు తన కాంతిని ఇవ్వడు. చూడండి, ప్రతిదీ దేని కొరకు చేసిండు దేవుడు అని బాగా ఆలోచిస్తే ఈ సృష్టి అంతా కూడా మనకేదో బోధిస్తూ ఉంది. యాక్చువల్గా అది మనం గమనించాలి. దేవుడు మనకేదో నేర్పియాలని, దేవుడు మనకేదో సందేశాన్ని అందించాలని ఆయన ఈ సృష్టి అంతటిని చేశాడు. అందుకే మీరు చూడండి, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదివితే కనుక మనం ఈ మాటలు చదువుతాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనాన్ని, ఆకాశం కింద జరుగునది అంతటిని జ్ఞానం చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపి తిని. జాగ్రత్త, వారు దీని చేత అభ్యాసము దేని కొరకంట ఇదంతా? భక్తుడు తను రాస్తూ చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుడు చేసిన సమస్త సృష్టిని నేను బాగా జ్ఞానం పెట్టి ఆలోచిస్తే అర్థమైంది ఏంటిదయ్యా అంటే మనకు గుణపాఠం రావాలని, వీటి వలన మీకు అభ్యాసం కలగాలని. అంటే మానవ జీవితం సృష్టిని బట్టి నేర్చుకునేవి చాలా ఉన్నాయన్నమాట. మీరు అంత మాత్రమే కాదు, ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం చదివితే మనకి ఈ మాటలు కూడా అర్థమవుతుంది. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం, దేవుడు వేరుపరచినట్లు జ్యోతులు కలుగును కాకనియు అవి
సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై చాలు. ఇప్పుడు ఎందుకు పెట్టినట్ట సూర్యుడిని చంద్రుని? సూచనలు. అర్థమైందా? దినములు, కాలాలు, సంవత్సరాలు మనకు సూచన నేర్చుకోవడానికి లేదా తెలుసుకోవడానికి దేవుడు సూర్యుడిని చంద్రుని ఆకాశంలో పెట్టాడు. ఇలా మీరు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు సృష్టిని చేయటంలో ఆయన ఉద్దేశం మనకు అర్థమవుతుంది. మనం జనరల్గా ఏమనుకున్నామంటే ఏదో సృష్టి జరిగిపోయింది, మానవుడు చాలా ప్రాముఖ్యమైన వాడు అనుకుంటున్నాం. కానీ మానవుడిని చేయడానికి ముందు సృష్టి చేయటంలో ఉద్దేశం ఏంటిదంటే మానవునికి కావలసిన ప్రతిదీ దేవుడు సమకూరుస్తూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. దీని ద్వారా మీరు దేవుని గురించి తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడన్నా ఇమాజిన్ చేసినారా? ఒక పువ్వును చూసి అబ్బా ఈ పువ్వు ఎంత అందంగా ఉంది, చాలా బాగుంది కదా అని పువ్వుని చాలా గొప్పగా వర్ణించినాం. అది ఎప్పుడన్నా ఇమాజిన్ చేసినారా? ఈ పువ్వు ఎంత అందంగా ఉంటే చేసినోడు ఎంత అందంగా ఉంటాడో అని అనిపించింది ఎప్పుడన్నా? సో బాగా ఆలోచించండి. ఇప్పుడు మనం ఎక్కడ ఆగిపోయినాం? ఎక్కడ ఆగిపోయినాం? పువ్వు దగ్గర. ఇప్పుడు పువ్వు ఏమంటుందో తెలుసా? నేను కాదా బాబు నన్ను చేసినోడు ఇంకా చాలా అందంగా ఉంటాడు. సో బేసికల్గా మన జీవితంలో ఏమి అభ్యాసం మర్చిపోయినామంటే సృష్టి అంతా దేవుణ్ణి మహిమపరుస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే మానవుడు ఇప్పుడు దేని వెంట పడ్డాడు అంటే, ఇప్పుడు చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మీరు చదివితే ఈ మాట మనం ఒకసారి చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుదాం. వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. 23వ వచనం చూడండి. వారు అక్షయుడు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా. అంటే ఇప్పుడు దేని వైపు తిరిగిన మనుషులంతా సృష్టికర్తను విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే పాయింట్. అందుకని పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ చెప్తున్న మాట, మీరు సృష్టికి కర్తకు ప్రతిగా ఆయన ప్లేస్ లో దేన్ని పెట్టిందో తెలుసా? ఇప్పుడు సృష్టిని పెట్టినారు. అందుకన్నా ఏదైనా వస్తువును చూసి మీరు సృష్టిలో, అది చెట్టు కావచ్చు, జంతువు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక దాన్ని చూసి నువ్వు పొగుడుతూ ఉన్నప్పుడు, వర్ణిస్తూ ఉన్నప్పుడు నీ ఇమీడియట్ ఆలోచన రావాల్సింది ఏంటంటే దీన్ని చేసిన వాడు ఇంకెంత జ్ఞానవంతుడై ఉంటాడు, దీన్ని చేసిన వాడు ఇంకెంత బలవంతుడై ఉంటాడు. అందుకే దేవుడు యోగుతో మాట్లాడుతున్నప్పుడు యోగుని దేవుడు 86 ప్రశ్నలు వేస్తాడు. 86 ప్రశ్నలు. ఆ ప్రశ్నలన్నిటి గురించి దేనికో తెలుసా? యోగు, నేను సృష్టిని చేసినప్పుడు నువ్వు అక్కడ ఉన్నావా? గుర్రము, ముసళ్ళు, ఈ జంతువులన్నీ ఆహారం పెట్టేది ఎవరో నీకు తెలుసా? అసలు అవి ఇలా బ్రతకాలని దాని ప్రణాళిక వేసిన వాడు ఎవరో నీకు తెలుసా? అంటే యోగు దగ్గర ఒక్కదానికి కూడా సమాధానం లేదు. మనము చాలా విషయాల్లో ఎలా తయారైనామంటే ఈ సృష్టి అంతటిని దేవుడు మానవ మేలు కొరకిస్తే ఈరోజు ఈ సృష్టిని మనం ఏం చేసినామో తెలుసా? పాడు చేసి. 1వ అధ్యాయం అంతా మీకు ఏం కనబడుతుంది?
ఓ పదం పదే పదే కనబడి ఏంటో తెలుసా, ఇది చాలా మంచిది. మంచిదిగా ఉండేది. ఈరోజు ఉందా? ఉందా అంటే నేను ఈ విధంగా చెప్తా, ఉండనిచ్చిర్రా? ఉండనిచ్చినారా? మొన్న అంటే రీసెంట్గా కోతంతా కోస్తున్నారు కదా, కోతంతా కోసినాక లాస్ట్ చేసిన పని ఏంటిది? కరెక్ట్. ఇప్పుడు ఏం చేసిండు? కాలబెట్టినారు. మీకు తెలుసా కాలబెట్టడంతో ఎంత నష్టం జరుగుతుందో? మీ పొలం కాలబెట్టడంతో భూమికి మీ నేలకున్న సారమంతా పోతుంది. మీరు కెమికల్స్ ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే, కాలబెట్టడం ద్వారా ఆ నేలలో ఉన్న మీ పంటకి బలాన్ని ఇచ్చే పురుగులు, ఆ నేలకున్న శక్తి అంతా మీరు కాల్చడం ద్వారా మొత్తం నాశనం అవుతుంది. అంటే ఇప్పుడు చెప్పండి, మంచిగా ఉండనిచ్చిరా? అదొకటే కాదు, మీరు కాల్చడం ద్వారా ఈ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా మార్చేసి. అందుకే అంటున్నా, దేవుడు చాలా మంచిగా చేసిండు. ఇప్పుడు మానవుడు దాన్ని మంచిగా ఉండనిస్తుందా? ఉండనివ్వటం లేదు అంటే మీరందరూ దేవుని సృష్టిని లేదా దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నారు అన్నమాట. ఇంకో పరిభాషలో చెప్పాలంటే మీరు దేవునికి తిరగబడ్డారని అర్థం. ఇలా చాలా ఉంటాయి చెప్పుకుంటూ పోతే. మనం చేసే పనులన్నిటినీ ఆలోచిస్తే, మన ఇంటి ముందు ఈ కాలువ ప్రవహిస్తుంది కదా, దేని కొరకు ఆ కాలువ? ఆ కాలువ దేని కొరకు? నీళ్లు పోవడానికి కట్టింది గవర్నమెంట్. అర్థమైందా? మురికి కాలువ. అందులో ఏమైపోతాయి? నీళ్ళు ఎందుకు పోతలేవు చెప్పండి? ఎందుకు తెలుసా? మీరు తినే కురుకురే ప్యాకెట్లు, అదేనా మీరు తాగే వాటర్ బాటిళ్ళు, ఇవన్నీ ఎక్కడ కనబడతాయి మీకు? మరి నీళ్ళు ఎట్టుకోవాలి? నీళ్ళు ఎట్టుకోవాలి. మీరు బస్సులో ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు టికెట్ కొంటారు కదా, టికెట్ ఏడా వాడేస్తారు? ఉన్న తర్వాత దిగేటప్పుడు రోడ్డు మీద వాడేస్తారు. ఎవరు తీయాలి? ట్రావెల్ చేసేటప్పుడు కుర్కులేలు, వాటర్ బాటిల్లు, థమ్స్అప్ కొట్టరు కదా, డోర్ ఓపెన్ చేసి గ్లాస్ కింద తీసి రోడ్డు మీద వాడేస్తారు. ఎవరు తీయాలి? ఎవరు తీయాలి? ఆలోచించారు ఎప్పుడన్నా? ఇప్పుడు దీన్ని మంచిగా ఉండనిచ్చిర్రా? అంటే పాడు చేసేది మనమే, ఎవరమో కాదు. మీకు ఇంకా పచ్చిగా చెప్పాలంటే, ఇప్పుడు పిల్లలు సండే స్కూల్ పోతున్నారు కానీ, అంటే వాళ్ళు ఒకవేళ చర్చిలోనే కూర్చుంటే వాళ్ళు తిన్న కుర్కురేలు, బిస్కెట్లు, పిప్పర్మెంట్లు అన్నీ ఏంటి ఉంటాయి తెలుసా? కార్పెట్ల మీద చిమ్మలు పట్టి ఉంటాయి. అది తీసేటోళ్ళకి తెలుస్తుంది. ఎవరు తీయాలి అవన్నీ? ఎవరు తీయాలి? నీ బాధ్యత కాదా నీ పరిసరాన్ని క్లీన్గా పెట్టుకోవటం, నీ చుట్టూ ఉన్న వాటిని అందంగా మార్చుకోవటం నీ బాధ్యత కాదా? ఉందా లేదా మీకు బాధ్యత? మీరు చెప్పండి, ఉందా లేదా? మరి ఉంటే ఎన్నిసార్లు చేసినారు? దేవుడు మనల్ని ప్రేమించి ఎంతో అందంగా మన జీవనం కొరకు చాలా విషయాలు ఉంటాయి. సృష్టి క్రమాన్ని ఆలోచిస్తే అందులో ఒక విషయాన్ని ఆలోచిస్తున్నట్టే, మన మేలు కోరి దేవుడు ఇదంతా మన కొరకిస్తే మనం ఎందుకు పాడు చేసుకున్నాం ఈరోజు? అసలు ఎప్పుడన్నా ఈ సృష్టి దేవుడు చేసిన ఉద్దేశాన్ని ఎప్పుడన్నా గ్రహించగలిగినమా? ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి
బాగా వినబడుతున్న మాట ఏంటిదంటే నో ప్లాస్టిక్ అనేది అందరికీ తెలుసు. కానీ ఎంతమంది వాడతారు రోజు? మరి ఇప్పుడు చెప్పండి, మీరు దేవుడికి తిరగబడ్డారా, విధేయులైనరా? మీరు ఏమనుకుంటారు అంటే ఇలాంటి చిన్న చిన్న ఇవి కూడా అయిపోయా అని. మీరు తినేయన్నీ ఎక్కడ కనబడతాయి తెలుసా? రోడ్డు మీద చెత్త అంతా. మీ ఉద్దేశం ఏందయ్యా మైండ్ సెట్ అంటే గ్రామ పంచాయతీలు క్లీన్ చేసుకుంటారు, నాకు సంబంధం ఉన్న పని కాదు. నేను ఎప్పుడో ఆ కేటీఆర్లో చిన్న క్లిప్ చూస్తాను, నేను అది చెప్తాను. నేను ఆయన బహుశా జపాన్కో చైనాకు వెళ్ళి వచ్చినాడు. వచ్చిన తర్వాత మహేష్ బాబుతో కూర్చొని ఏదో చిన్న ఇంటర్వ్యూ జరుగుతాం. ఆ ఇంటర్వ్యూ జరిగితే అక్కడ చాలా క్లీన్గా ఉంది, మన దగ్గర ఎందుకు లేదు అని ఆలోచిస్తుంటే ఒకరోజు ఒక రాత్రి ఒక ఆయన కేటీఆర్కి ట్వీట్ పెట్టినట్టు ఏంటంటే, సార్ వర్షం పడ్డది, ఒక చెట్టు కొమ్మ విరిగి రోడ్డు మీద పడ్డది, ప్లీజ్ సెండ్ యువర్ జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ ఇమీడియట్లీ అని పెట్టినట్టు రాత్రి. అర్థమైందా? రోడ్డు మీద ఒక చెట్టు కొమ్మ ఇరిగిపోయి పడ్డది, ఇమీడియట్లీ ఎవరికి పంపించండి? జిహెచ్ఎంసీ వర్కర్స్ ని పంపించండి అంటే ఆయన రెస్పాన్స్ ఏంటో తెలుసా? కేటీఆర్ గారు చెప్పిన రెస్పాన్స్, ఆ రాత్రి రోడ్డు మీద పడ్డ కొమ్మ తీయటానికి కూడా నీకు, అలాంటప్పుడు దేశం ఎట్లా బాగుపడుతుంది అనుకునే క్లీన్నెస్ ఎట్లా వస్తుంది? దాన్ని తీయడానికి కూడా ఎవరు రావాలి? అంటే నీ పని నా పని మనందరం రోడ్డు మీద చెట్టు కెట్టేసినమయ్యా అంటే ఇది మన పని కాదు. కానీ దేవుడు అంటున్న మాట, మీరు మీ పరిసరాల్ని శుభ్రంగా నీట్గా పెట్టుకోలేని రోజున మీరు దేవుని మాటను ధిక్కరించిన వాళ్ళనమాట. దేవుడు ఈ సృష్టి అంతటిని ఓ ఉద్దేశంతో మనందరికీ అనుగ్రహిస్తే ఆ ఉద్దేశాన్ని మనం పాడు చేసిన వాళ్ళం ఈరోజు. ఆ సృష్టి ఎప్పుడు కూడా మనం చదివిన చూడండి, ఆ 19వ కీర్తన మొదటి వచనం మనం చదివితే, మనం చదివిన కీర్తన 19వ కీర్తన మొదటి వచనం చూడండి, ఆకాశములు దేవుని మహిమను అంతరిక్షము ఆయన చేతి పనిని ఏం చేస్తుంది? సృష్టి అంతా ఏం చేస్తుంది? దేవుని గొప్పతనాన్ని మానవులందరికీ ప్రకటిస్తూ ఉంది. దేవుని జ్ఞానాన్ని మనకందరికీ చూపిస్తూ ఉంది. కానీ వాటి వేటిని కూడా పట్టించుకోకుండా మనం ఇంకా కూడా ఈ సృష్టిలో ఉన్న వాటిని మనం గొప్పగా ఏమంటాము ఆలోచిస్తూ వాటిని వెంబడిస్తూ ఉన్నాం మనం. అందుకే ఈరోజు మన జీవితంలో జరగరాని విపత్తులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మన జీవితంలో. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో బాగా ఎక్కువగా ఫేమస్ ఉన్న వ్యాధి ఏంటో తెలుసా? హార్ట్ అటాక్స్. ఇప్పుడు జనరేషన్ అదే నడుస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడున్న డెత్స్ చాలా మటుకు మేజర్ ఏంటయ్యా అంటే హార్ట్ అటాక్స్. ఎందుకంటే రీజన్స్ చాలా ఉంటాయి. ఒక రీజన్ చెప్తే ఏంటంటే మనం తినే అలవాటు, మనం తీసుకునే ఫుడ్. ఎందుకయ్యారు సృష్టి ఆది నుంచి అందరు అన్నం మీద, అందరు ఆహారం మీద తింటున్నారు ఏదో ఒకటి. ఇప్పుడు ఎందుకు బాగా ప్రాచుర్యం చెందింది అంటే అప్పుడు తిన్న ఆహారం వేరు, ఇప్పుడు తింటున్న ఆహారం వేరు. మరి ఎవరు పాడు చేసుకున్నారు? అంటే ఇన్నిటిని, అంటే ఈ అనార్థాలన్నిటికీ కారణం ఎవరు ఈరోజు? మనమే. ఒక్కసారి దేవుడు చేసిన సృష్టి యొక్క గొప్పతనాన్ని, ఉద్దేశాన్ని మనం గ్రహించగలిగితే మనం కూడా దేవుని మహిమ కొరకు బ్రతకగలుగుతాం. మనం కూడా దేవుడు చేసిన ఈ సృష్టిని
మంచిగా మనం కాపాడుకోగలుగుతాం. అందుకే చూడండి, మనం చదివిన యోబు గ్రంథము 12వ అధ్యాయము ఒకసారి 9వ వచనాన్ని మనం చదువుదాం, లేదా 7 నుంచి మనం చదువుదాం. చూడండి, ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును, భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును, వీటన్నిటిని బట్టి యోచించుకున్న ఎడల అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆలోచించగలిగితే, వీటన్నిటిని బట్టి నువ్వు కొద్దిసేపు కూర్చొని దేవుడు ఎందుకు ఇట్లా చేసిండు అని నువ్వు క్షుణ్ణంగా పరీక్షించగలిగితే నీకు ఒక కంక్లూజన్ ఆన్సర్ వస్తుంది. ఏంటి ఆన్సర్ తెలుసా? అదే వచనంలో మన కింది భాగాన్ని చూస్తాము. యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొందువు. ఇప్పుడు 10వ వచనం చూడండి, రాయబడ్డ మాట, జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశముననున్నవి కదా. ఎక్కడున్నాయంట? మనము ఆలోచించాల్సిన విషయం ఏంటిది అంటే, ఈ సృష్టి అంతటిని కూడా కంట్రోల్ చేసేది దేవుడు. ఆయన ఆజ్ఞ లేకుండా, లేదా ఆయన అనుమతి లేకుండా ఈ సృష్టిలో ఏది జరగటం లేదు. ఆయన ఈ సృష్టి క్రమం అంతటిని తన స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు. ఎందుకు నువ్వు దేవుని వైపుకు తిరగాలి అంటే, సృష్టి నీకు నాకు బోధించే మాట మొదటిది ఏంటిదయ్యా అంటే, దేవుడు సమస్తాన్ని కంట్రోల్ చేసే దేవుడు. మీరు ఎప్పుడన్నా ఈ పని చేసేదో లేదో నాకు తెలియదు, కానీ చేయకపోయిండొచ్చు, కానీ వినుంటారు. ఏంటిదంటే జ్యోతిష్యం చెప్పుకోవటం. సరే, చేయకపోయిండొచ్చు అని అనుకుంటున్నా, ఎవరన్నా చేస్తే నాకు సంబంధం లేదు. చూడండి, ఈ స్టార్స్ ని బట్టి నీ జాతకం ఏర్పాటు చేస్తూ ఉంటారు. నువ్వు పుట్టిన టైంని, డేట్ని బట్టి స్టార్స్ని వేసి ఇప్పుడు ఇది ఇటుంది అని అంటావు కదా. అది నిజమో రైటో తర్వాత పక్కన పెట్టండి. నేనేమంటున్నా తెలుసా? ఎప్పుడు కూడా నీ జాతకం ఒకేలా ఉండదు, తెలుసా? ఈ స్టార్స్ కదలికలను బట్టి నీ జాతకం అంతా మారుతుంది. సో అందుకే నేనేమంటా తెలుసా? కదిలే వాటిపైన ఆధారపడటం కన్నా కదిలించుకొని నమ్మినాం అనుకో, ఆయన సెట్ చేసి పెట్టారు స్టార్లను. అర్థమైందా నేను చెప్పింది? కదిలే వాటిపై నువ్వు విశ్వాసం ఉంచడం కన్నా వీటిని కదిలించే దేవుని వైపు నువ్వు తిరగలిగితే నీ స్టార్స్ అన్ని ఆయన సెట్ చేస్తాడు. అందుకే క్రైస్తవ విశ్వాసంలో వీటి జోలికి పో మనం, అంతే. అది నిజమా అబద్ధమా అనే టాపిక్ లో మనం పోవటం లేదు. మనం ఎందుకు నమ్మమయ్యా అంటే, వీటిని కదిలించే దేవుడు గొప్పడు మాకు. ఒకవేళ ఆయనను మేము మెప్పించగలిగితే మమ్మల్ని సెట్ చేసేవాడు ఆయనే. కానీ ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే, ఇది మీరు అందరూ చేసి ఉంటారు. ఏంటో తెలుసా? ఇల్లు కట్టేటప్పుడు వాస్తు చూస్తారు, మీరు అందరు చూసారు, అందరూ చూస్తారు. నేను చూడలేదని నొప్పుకో. సింపుల్ గా నేను చెప్పాలి, ఒక మాట చెప్తా. బోర్ ఎక్కడ వేస్తారు తెలుసా? నార్త్ ఈస్ట్ లో వేస్తారు. ఎందుకు నార్త్ ఈస్ట్ అని వేస్తారు? ఎందుకు తెలుసా? అది వాస్తు. నీ కంఫర్ట్తో వేసుకోను, భయంతో వేసుకుంటావు. మీ ఇంట్లో ఉన్న బోర్లన్నీ ఆలోచించండి. ఒకవేళ ఇప్పుడు కట్టిన ఇల్లు కూడా బోర్ ఎక్కడ వేసినామంటే బాక్స్ వేసుకోండి, నార్త్ ఈస్ట్ లోనే బోర్ వేసి ఉంటుంది. వేరే దిక్కు లేదు నీకు. ఎందుకు? నీకు ఇంకా వాస్తు మీద నీ కంఫర్ట్ కాదు. నేను ఒక దగ్గర చెప్పను, కడుతుంటే ప్లేస్ వేస్ట్ చేయడం ఎందుకని నాకు ఇక్కడ బోర్ కావాలన్నా. నేను నాకు ఆ రోజు తెలిసి నార్త్ ఈస్ట్ అని బోర్ వేస్తారు, నాకు అప్పటిదాకా తెలియదు. నాకు ప్లేస్ వేస్ట్ కావద్దు. ఇది దారుణం ఏంటంటే, నేను చర్చి కడుతున్నా. యాక్చువల్గా ఒక చర్చ్ కన్స్ట్రక్షన్లో ఎదుర్కొన్న భయం నాకు షాక్ అనిపిస్తుంది ఆ రోజు. నేను ప్లేస్ వేస్ట్ కాకుండా అన్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలని చూసుకుంటూ ఇక్కడ వేస్తే ప్లేస్ వేస్ట్ కాదు, ఎవ్వరికి అడ్డం రాదు,
అదో మూలకు ఉంటుందని నేను ఇక్కడ వేయాలనుకుంటున్న బోర్ అంటే ఇంజనీర్ అన్నాడు, సార్ అక్కడ వేయొద్దు నార్త్ ఈస్ట్ కావాలన్నాడు ఆయన. నేను చర్చి కట్టడానికి కూడా ఏం చూడాల్సి తెలుసు ఎప్పుడు నేను. అందుకే యోబు గ్రంథం మనకు చెప్తుంది, అయ్యా దేవుడు సమస్తాన్ని కంట్రోల్ చేసేటప్పుడు దేవుడు, నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచాలే తప్ప ఈ కదిలే వాటిపైన నువ్వు ఆధారపడదు. నేను మనందరి భయం ఏంటో తెలుసా? ఈస్ట్ వైపుకే డోర్ ఎందుకు పెడతాం? భయం వేరే దిక్కు. ఒకవేళ మెయిన్ డోర్ ఏ దిక్కు పెట్టినా ఒక చిన్న డోర్ అని ఎటు పెడతావు తెలుసా? భయం ఏం జరుగుతుందో. కానీ సృష్టి అంతా ఏమంటుందో తెలుసా? మన జరిగిన వాక్యం, అయ్యా ఇవన్నీ మీరు ఆలోచించండి, మన అందరినీ దేవుడు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు, ఆయన కంట్రోల్ చేస్తున్నాడు మన జీవితాన్ని. మీరు ఆయనను కదా చూడాల్సింది, మీరు ఆయనను కదా ఆధారపడాల్సింది. మరి ఆయన వదిలేసేదే. కొత్తిల్లు కట్టుకున్నాక డెడికేషన్. మీలో చాలా మంది అమావాస్య రోజు చేయరు, మీకు కంఫర్ట్ ఉన్నా కూడా, ఆ రోజు సెలవు వచ్చినా కూడా చేయరు. మీకు చేయాలని ఉన్నా ఇన్ కేస్ మీ పక్కోళ్ళు చేయనియరు. భయం. అందుకే సృష్టి మనకు బోధించేది ఏంటయ్యా అంటే ఈరోజు, అయ్యా మనుషుల ఆత్మలను ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని దేవుడు కంట్రోల్ చేస్తున్నాడు. అది మీరు గుర్తు పెట్టుకోండి. అందుకే ఈ ప్రజలందరూ ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత మన పరిభాషలో చెప్పాలంటే ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు మనల పరిస్థితి ఏంటో తెలుసా? ముందు చూస్తే పెద్ద ఎర్ర సముద్రము, వెనకేమో ఐగుప్తు సైన్యము రథాల పైన తరుముతూ ఉంది. వీళ్ళు అంటున్నారు ప్రజలందరూ మోసేతో, అయ్యా బతికితే బఠానీల పువ్వైనా బతుకుతాం కానీ సముద్రంలో మాత్రం సావం, వదిలే మమ్మల్ని, మేము మళ్ళీ ఐగుప్తుకు బానిసగా. మోసే బాధపడి, అయ్యా ఏంటి మా పరిస్థితి, ఈ సముద్రం దాటేంత శక్తి మా దగ్గర లేదు అంటే దేవుడు చేసిన కార్యం మనందరికీ తెలిసే. అవునా? ఏం చేసింది దేవుడు? చరిత్రలో ఎప్పుడు జరగని సందర్భాన్ని చేసింది దేవుడు. ఏంటో తెలుసా? సముద్రాన్ని 2 పాయలుగా చీల్చటం. విచిత్రం అనుకుంటారేమో, ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? ఆ నీళ్లు గోడలాగా నిలబడటం విచిత్రం. మీరేమో నిలబడతారు ఎప్పుడన్నా? అది అద్భుతం. ఇంకా అదెందుకు మర్చిపోయారు మీరు? సృష్టిని చీల్చిన ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు నీ జీవితంలో అమావాస్యను చీల్చడా? నువ్వు నమ్మితే. ఇలా మీరు పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే దేవుడు సృష్టిలో అసాధ్యమైన అన్ని చేసింది ఆయన. మీరు యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం చదివితే అంతకు ముందుకు ఎప్పుడు జరగలే, ఆ తర్వాత ఎప్పుడు జరగదు. అక్కడ రాయబడ్డ మాటలు చెప్తున్నా. ఏంటయ్యా ఆ మాటలు అంటే, మోషే ప్రార్థిస్తాడు, యెహోషువ ప్రార్థిస్తే దేవుడు ఏం చేసిండో తెలుసా? సూర్యచంద్రులు ఆపిండు. ఎవరు ఆపుతారు? మీరు బాగా ఆలోచించండి. భూకంపం ఎప్పుడు వస్తుందో ఎట్లొస్తుందో చెప్తాం, అవునా? రావడానికి ముందే. సునామీ ఎప్పుడు వస్తుందో ఎక్కడ వస్తుందో చెప్తాం, అన్ని చెప్తాం. ఆపే శక్తి ఎవరికి ఉంది? ఉందో అంతేనా? తెలుసుకునే జ్ఞానం సంపాదించుకున్నాం కానీ ఆపే శక్తిని మాత్రం ఏ మానవుడు ఎప్పుడు కూడా. మరి సూర్యుడు చంద్రుడు ఎట్లా ఆగినారు? ఆలోచించారు ఎప్పుడన్నా? నీ జీవితంలో సమస్తాన్ని కంట్రోల్ చేసే దేవుడు మర్చిపోకండి. నీవు ఆయనపై ఆధారపడగలిగితే, అందుకే మనం ఆ మాట చూస్తున్నాం కదా, అయ్యా మృగములను నువ్వు ఆలోచిస్తే అది నీకు బోధ చేస్తుంది. ఈ సృష్టిని నువ్వు జాగ్రత్తగా గమనిస్తే నీకు ఒక జ్ఞానాన్ని నేర్పిస్తుంది. ఏంటి ఆ జ్ఞానం అంటే, మనందరము ఆయన వశంలో ఉన్నాం. ఎప్పుడన్నా అర్థమైందా నీకు? నీవు ఈ లోకంలో జరిగే వాటిపై ఆధారపడటం కన్నా జరిగించే దేవుని వైపు తిరగండి. మీరు క్రైస్తవుల్లోని చాలా మంది, నాకు తెలుసు మీరు పెట్టుకున్నారో లేదో, లేదా నాకు భయపడి అంటే, నాకు భయపడి అంటే నా ముందు అట్లా చేసిన లేదు. మనం కూడా చాలా మంది ఈ రాళ్ళను పెట్టుకుంటారు. నేను చూసిన
ఉంగరం చూసాను. మీరు పెట్టుకోరో లేదో నాకు తెలియదు. నేను ఇంకా పచ్చి పరిభాషలో చెప్పాలంటే చాలా ఉంటాయి. ఒక్క చెప్తాను. ఈ పెళ్ళైనాక తాళేస్తారు కదా, తాళేసినాక ఎందుకు నల్ల పూసలు ఎర్ర పూసలు ఈ పూసలు పెడతారు? ఎందుకు తెలుసా? భయం, దిష్టి రాకపోద్దని వేసుకుంటారు. యాక్షన్ భయం. అందుకే అందరి తాళు చూడండి, ఈ ఖచ్చితంగా ఉంది. కాదంటారమ్మా? అయ్యే ఉంటాయి. ఎందుకు తెలుసా? ఆ వేసుకుంటే దుష్ట శక్తులు రావు. అది ఒకరి విశ్వాసం, వాళ్ళ విశ్వాసం. కానీ నువ్వు నమ్మటం చాలా దౌర్భాగ్యం. ఎవరో నమ్మిరో అది వాళ్ళ ఇష్టం. కానీ యేసు క్రీస్తు ప్రభుని ఎరిగినందుకు నువ్వు నమ్ముతున్నావు ఇష్టమా, అది చాలా దరిద్రం. ఇలా చాలా చెప్పొచ్చు, నేను చెప్పాలనుకుంటే ఒకవేళ ఈరోజు. కానీ సమస్తాన్ని ఆధీనంలో ఉంచుకున్న దేవుని ఎప్పుడన్నా నువ్వు ఆలోచించినవా నీ జీవితంలో? ఇదెంత దేవుడు దీన్ని మార్చగల శక్తి. అరే యోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులను ఆపిన దేవుడు ఈ చిన్న రాపలేడా నా కొరకు? ఈ సర్వ సృష్టిని కంట్రోల్ చేస్తున్నవాడు నా జీవితంలో వచ్చే వాటిని కంట్రోల్ చేయలేడా అని ఎప్పుడన్నా గమనించినవా? ఎప్పుడన్నా ఆయనపై ఆధారపడ్డవా? ప్రతిసారి ఏదో జరుగుతుందన్న భయంతోనే బ్రతికేస్తున్నావు తప్ప నిన్ను కంట్రోల్ చేసింది. మీరు ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం ఈ 4, 5, 6 వచనాలు చదువుతుంటే ఉంటుందంటే గాలి తనకి ఇష్టమైన చోటుకి తిరుగుతూనే ఉంటుంది. అవునా? ఎప్పుడన్నా దాని దిశను మార్చగలిగినవాను? మారుస్తావా? మరి ఎవరు పంపిస్తారు ఆ గాలిని? అందుకే ఆయన అంటాడు, సృష్టిలో నూతనమైంది ఏది కూడా లేదు, మునుకున్నాయే ఇప్పుడున్నాయే తర్వాత ఉంటే ఇది సర్కిల్ జరుగుతూనే ఉంటుంది. అంటే వీటన్నిటినీ కంట్రోల్ చేసే దేవుడు ఉన్నాడని మర్చిపో. మరి నీవు నేను ఈరోజు ఎవరు కంట్రోల్ చేస్తున్నారు మన జీవితాన్ని? ఎవరిపై ఆధారపడి బ్రతుకుతున్న మన జీవితాన్ని? ఎవరికి అప్పగించుకున్న మన జీవితాన్ని? సృష్టికర్తనా లేక సృష్టికర్త? ఇలా మన జీవితాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి మనం. ఆయన అన్నిటినీ కదిలిస్తూ ఉంటాడు. అందుకని కదిలించే వాటిపై నమ్మకం ఉంచడం కన్నా కదిలించే దేవుడు నీకు తోడుంటే నీ ముందునే అన్ని కదిలిస్తాడు. నీవు నేను ఈ సృష్టి నుంచి నేర్చుకోవాలని మనం పరిశుద్ధ గ్రంథం జాగ్రత్తగా చదివితే ఈ మాటలు ఉంటాయి. సూర్యుడు ఈ ఆర్బిట్లోనే ఈ కక్షలోనే తిరగాలని ఎవరు డిసైడ్ చేసిండ్రు? నువ్వు చేసినవా? చేయలేదు. మన కక్షలోనే ఎందుకు తిరుగుతుంది? ఎందుకంటే దేవుడు ఆ గ్యాలాక్సీని కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంది. నీ నా జీవితాన్ని నడిపించే దేవుడే. ఎంత అంటే ఇంకో మాట నేను చెప్తాను. యోనా గ్రంథంలో 2 విషయాలు గుర్తుంటే స్టోరీ అంతా కథం. ఒకటి సొరచేప, ఒకటి సొర చెట్టు. అంతే కదా? ఒకటే ముందేమొచ్చింది, సొరచేప వచ్చింది, మింగేసింది. ఎంత జాగ్రత్తగా మింగిందో చూడండి. అది మింగమంటే మింగింది, ఎంత కంట్రోల్లో ఉందో చూసిరా. 4వ అధ్యాయం, 2వ అధ్యాయం స్టోరీ. 4వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు ఒక చెట్టుని మొలిపించినాడు. తీగలాగా బాగా పాకింది, మనకి మంచి నీడ చల్లుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. దేవుడు మళ్ళీ అన్నాడు, పురుగు రానగానే పురుగు వచ్చింది. రాత్రి చెట్టంతా ఎవరెత్తినా పురుగుని? నువ్వు పెట్టినవా? అంటే దేవుడు ఎంత కంట్రోల్ చేస్తుందో చూసిరా. మరి నీ జీవితాన్ని కంట్రోల్ చేయడా దేవుడు? చేస్తాడు. నీ సృష్టికర్త ఆయనను నమ్మినప్పుడు. ఈ ఆకాశం, ఈ అంతరిక్షం మనకు బోధిస్తూ ఉంది, అయ్యా
దేవుడు మనందరినీ వీటన్నిటినీ ఆయన ఆధీనంలో పెట్టుకుంటూ ఆయన అనుకున్నట్టు అన్నిటినీ కదిలిస్తాడు. మరి దేనిపై ఆధారపడుతున్నది? మొదటిది గుర్తుపెట్టుకోండి, సృష్టి మనకు నేర్పించే పాఠం ఏంటయ్యా అంటే, అయ్యా సమస్తాన్ని దేవుడు కంట్రోల్ చేస్తున్నాడు. సో వీటిపైన కాదు, కంట్రోల్ చేసే దేవుని పైన నీవు ఆధారపడటం నేర్చుకో. ఇక రెండవ విషయం చూడండి, మనం చదివిన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మనం ఆలోచిస్తే, మనం మొదటి 2 వచనాలు మాత్రం మనం చదువుదాం. మెరయునట్టి మూడవ చూడండి, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో బాగా వినండి. మనం ఆదికాండం 3వ అధ్యాయాన్ని చదివితే, పాపం చేసిన తర్వాత ఒక 2 విషయాలు ఖచ్చితంగా మనం గమనించాల్సింది ఏంటిది అంటే, దేవుడు ఈ పాపం అంతా జరిగిన తర్వాత అవతో మాట్లాడినాడు, ఆదాంతో మాట్లాడినాడు. వీరందరితో మాటలు ముగించిన తర్వాత ఇద్దరిని శపించిండు దేవుడు. ఎవరా ఇద్దరు? ఒకటేమో సర్పము, రెండోదేమో నేల. మనిషిని కాదు దేవుడు శపించింది. అంటే నీ నిమిత్తము నేల శపించబడినది అంటాడు. నీ నిమిత్తం అంటే మనని అంటే ఆల్రెడీ మనం పాపం చేసి ఇంకేం చేస్తాం? సామెట ప్రాణం పోయినది, కాలిన కొడితేంది, చెయ్యిన కొడితేంది అన్నట్టు పరిస్థితి. సో మనం ఏం చేయలేము. సో నీ నిమిత్తము నేల శపించబడినది. బాగా ఆలోచించండి. ఇప్పుడు ఏం చూసినాం? పాపంతో జీవితంలో చుట్టూ కూడా శాపం ఉంది. ఇప్పుడు 22వ అధ్యాయంలో 3వ వచనం చదివిన మాట ఏంటో తెలుసా? శపితమైనది ఏది కూడా అందులో ఉండదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు సమస్తాన్ని శుద్ధి చేసే దేవుడు. అన్నిటినీ, ఈ ప్రకృతినే కాదు, నీ జీవితాన్ని కూడా బాగు చేసేవాడైనా. అది మన సృష్టి నేర్పిస్తా ఉంది ఈరోజు. అయ్యో ఆదిలో ఈ సర్పము భూమి శపించబడింది, కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటయ్యా అంటే, ఆ నూతన ఆకాశము భూమిని చూసినప్పుడు శపితమైంది ఏది కూడా అందులో ఉండదు. సో నా జీవితంలో నీ శాపాన్ని సమస్తాన్ని తొలగించేవాడు దేవుడని మర్చిపో. అది మనం నేర్చుకోవాలి ఈరోజు. నీలో ఉన్న పాపము ఈ సృష్టిలో ఏది తీసేయలేదు, ఒక్క దేవుడు తప్ప. ఇంకో మాట చెప్పాలంటే, ఎవ్వరు తీసేయలేరు నీ పాపాన్ని శాపాన్ని, ఒక్క దేవుడు తప్ప. అందుకే ఆ మొదటి వచనంలో మనం చదివిన ఏంటో తెలుసా? నీళ్లు ఎలా కనబడుతుందంట? స్ఫటికం వల్ల అంటే అర్థం ఏంటో తెలుసా? చాలా స్పష్టంగా, చాలా నీట్గా. అంటే అడుగులో నది అడుగున ఏముందో కూడా మనము స్పష్టంగా చూడగలుగుతామంట. మన ఇంట్లో నీళ్లు మనం ఆరో వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకున్నా కూడా నమ్మకం లేదు మనం మంచి నీళ్ళు తాగుతున్నాం. కాదంటారా? విచిత్రం ఏంటంటే, ఒకప్పుడు గానుగల్లో ఇట్లా ఇట్లా అన్న నూనె అంతా వాడేది, ఎప్పటికీ హార్ట్ అటాక్ రాలేదు. ఇప్పుడు ఏం ఆయిల్ వాడుతుంది చెప్పండి? రిఫైన్డ్. రిఫైన్డ్ అంటే అర్థం లేదు సార్, బాగుంది దాన్ని ఇంకా బాగు చేసి రిఫైన్ అంటే ఇంకా బాగు చేసినాం. ఇంకా బాగు చేసిన ఏం లేదు తెలుసా? ఆరోగ్యం లేదు. ఫైన్ అంటే ఏంటన్నట్టు మంచిది, రిఫైన్ అంటే దాన్ని ఇంకా చల్లడబట్టినారు. దాంట్లో విటమిన్ ఏ అని డి అని ఉండే లేవు నాకు తెలియదు, కానీ అన్ని రాస్తారు ప్యాకెట్ల మీద, అయినా ఏం లేదు, ఆరోగ్యం లేదు. కానీ దేవుడు వీటన్నిటి నుంచి నీ జీవితాన్ని కాపాడు. సౌరవ్ గంగులీ, ఇది చాలా ఇయర్స్ బ్యాక్ అయిన స్టోరీ. ఏంటి ఆ స్టోరీ అంటే, ఆయన ఒక ఆయిల్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు. ఎంతమందికి తెలుసో తెలియదు కంపెనీ. ఒక ఆయిల్కి ఆయన బ్రాండ్ అంబాసిడర్.
ఆ బ్రాండ్ అంబాసిడర్ చేసిన 1 year 2 years గంగులీకి స్ట్రోక్ వచ్చింది. ఆయనకు స్ట్రోక్ వచ్చిన తర్వాత ఆయిల్ అంబాసిడర్ మానేసింది. ఆయన తీసేసి కారణం ఏంటిది? అమ్మేటోనికి దాని గురించి చెప్పేటోనికి స్ట్రోక్ కొన్నాడు. కానీ వాక్యం చూడండి, దేవుడు ఎంత చక్కగా చెప్పినాడంటే, అయ్యా ఆయన చేయగలిగిన దాంట్లో ఏముంది, చేసిన దాంట్లో ఏముందంటే ఈ శాపం అంతా దేవుడు తీసేస్తాడు. నేను ఓ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తా చూడండి. రాజులు మొదటి గ్రంథము, లేదా ఒకసారి మనం 51వ సంకీర్తన 2వ వచనం ఒకసారి మనం చదువుతాం. 51వ సంకీర్తన 2వ వచనాన్ని మనం చదువుతాం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. జాగ్రత్త వినండి, దావీదు ఏం ప్రార్థన చేస్తా ఉన్నాడు? ఏంటా ప్రార్థన? ప్రార్థన ఏంటో తెలుసా? నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఎవరికి ప్రార్థన? ఎవరికి ప్రార్థన? దేవునికి. ఏం తీసేయమంటున్నాడు? పాపం, దోషం, నాలో ఉన్న పాపాన్ని, దోషాన్ని నువ్వు తీసేయి దేవా. అవునా? ఎందుకు దేవుడికే ప్రార్థన చేస్తుడు? దేవుడే తీసేయి. ఆయన రాజు కదా, కావాలనుకుంటే ఏదైనా కూడా చిక్కల ముందు ఉంటుంది. కానీ ఆయన గుర్తించినాడు, ఈ సృష్టిలో ఏది కూడా పాపాన్ని తీసేయలేదు. మీరు ఇంకా చదివితే ఆ 51వ సంకీర్తన 7వ వచనం ఒకసారి చదివితే కంటిన్యూషన్లో, నేను పవిత్రుడనగునట్లు. ఏ గాలింపు నాకు? పవిత్రత. నేను పవిత్రుడని అవ్వాలంటే దేవా, హిస్సోపుతో నన్ను. హిస్సోపు అంటే గుర్తుపెట్టుకోండి, అదేం మంత్రం కాదు, అదేం పౌడర్ కాదు. మీకు పచ్చి పరిభాషలో చెప్పాలంటే, బాత్రూమ్ వాడే బ్రష్ ఉంటుందా? చూసిరా? బ్రష్ లాగా ఉంటుంది. ఒక కార్నర్లో గుజ్జులాగా ఇంత పెద్ద పువ్వు ఉండి ఒక స్టిక్ ఉంటుంది, అంతే. ఆయన అంటున్న ఉద్దేశం ఏంటంటే, దేవా ముట్టుకునే యోగ్యుని నేను కాదు, నన్ను ముట్టుకునేంత యోగ్యత అర్హత నా లోపల లేదు. సో మనం బాత్రూమ్ వెళ్ళేటప్పుడు స్టిక్ ఎలా పట్టుకుంటాం? ఓ ఇంటిలో కార్నర్లో పట్టుకుంటాం, చేతులు అడుగుడు. దావీదు ఉద్దేశం, దేవా నేను పాపిని, నన్ను ముట్టుకోకు. హిస్సోపు అంటే ఓ స్టిక్ లా ఉంటుంది. మీరు ఇంటికి పోయినాక హిస్సోపు అని గూగుల్లో కొడితే మీకు అదాన పడుతుంది. అంటే ఆ బ్రష్ లాంటిది, దాంతో నన్ను తుడువు అంటే హిస్సోపు పాపాన్ని తీసేయదు. గుర్తుపెట్టుకోండి, హిస్సోపుతో నన్ను నువ్వు కడుగు. అది అని చెప్తున్నాను. సో ప్రతి మానవ జీవితంలో శాపాన్ని తీసేసేది ఆయన ఒక్కడే. నేను శుద్ధి చేసే దేవుడు ఆయన ఒక్కడే. నీ జీవితంలో ఎలాంటిదైనా ఆయన తొలగించగలడు. నువ్వు భయపడుతున్నావు కదా, అమ్మో ఇది చేయకపోతే అదైతుంది, ఇక్కడికి పోకపోతే అవుతుంది, ఏం టెన్షన్ లేదు. వీటన్నిటినీ కూడా తీసేసే సమర్థుడు ఆయన. అందుకే యోహాను పత్రిక రాస్తూ అంటాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. అంటే బాగా గుర్తు పెట్టుకోండి, ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటినీ బాగు చేస్తున్న దేవుడు నిన్ను నన్ను కూడా బాగు చేస్తాడు. అది మర్చిపోకండి జీవితం. ఎలీషా శిష్యులందరికీ ఆహారం పెట్టాలని కరువు ఉన్నది. కరువు ఉంటే శిష్యులు పిలిచయ్యా మనం భోజనం చేద్దామంటే శిష్యులందరూ పోయి ఆకులన్నీ తీసుకొస్తే ఒక వ్యక్తి తెలియకుండా చేదు ఆకుకూర, దాని గుణం ఎరగక అని ఉంటుంది రాజు 2వ గ్రంథం. తీసుకొచ్చి అంత వంట భోజనం అంతా ప్రిపేర్ చేసినాక శిష్యులందరూ కూర్చుంటే తింటుంటే ఒక ఆయన అంటాడు, అయ్యా ఇందులో ఏముందో తెలుసా? విషం ఉంది, ఇది తింటే మనము చనిపోతాం, దీని పరిష్కారం ఎట్లా అంటే ఎలీషా టెన్షన్ పడకుండా పిండి తీసుకురండి బాబు అని పిండి తీసుకొచ్చి ఆ కూరలు వేయగానే ఆయన అంటాడు, ఇప్పుడు బాగైంది, దీన్ని మీరు. నేను అంటున్న ఈ స్టోరీ అంతా చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే, అందరేమో బాగా ఆలోచించండి. విషం ఉందని భయపడ్డరు, మనకు ఒక్కరికి ఎట్లా తెలిసి పరిష్కారం? ఆలోచించారు. మనకి ఎట్లా తెలిసి పరిష్కారం?
అది ఆలోచించలేదు. అందరు భయపడుతుంటే ఎందుకు ఎలీషా భయపడతలేడు? ఎందుకో తెలుసా? దాన్ని శుద్ధి చేసే టెక్నిక్ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. సో ఎలీషా చేసిన ఇమీడియట్ పని ఏమై ఉంటుందో తెలుసా? సో దేవుడు ఏం చూపించిండు? పరిష్కారాన్ని చూపించు. సో జీవితంలో సమస్యలు ఉండడం సాధారణం, అని గుర్తుపెట్టుకోండి. ఆ సమస్యల్లో పరిష్కారం కొరకు నువ్వు ఎట్లా ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని బాగు చేస్తున్న దేవుడు నిన్ను నన్ను కూడా పవిత్రంగా చేయగలడు. ఆయన పెద్ద పనేం కాదు. లోకంలో ఉన్న అందరూ భయపడుతుండొచ్చు, లేదా ఈ పాపం పోగొట్టుకోవాలని చాలా దగ్గరికి పోతుండొచ్చు చాలా మంది. కానీ నీవు నమ్మిన దేవుడు నీకు ఇచ్చే మాట, ఏది ఈ లోకంలో నీ పాపాన్ని తీసేయలేదు, ఒక్క ఆయన తప్ప. ఆయన ఒక్కడే నీ జీవితాన్ని బాగు చేయగలడు. ఆయన ఒక్కడే నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించగలడు అని మర్చిపోకండి. ఎలాంటిదైనా అక్కడిక్కడికి పరిగెత్తటం కాదు, ఆయన దగ్గరికి పరిగెత్తుకుని రండి. ఆయన నీ జీవితాన్ని ఏదైనా సరి చేస్తాడు. ఆయన చేయలేదంటే ఏది కూడా లేదు. సో శుద్ధి చేసే దేవుడు నీ జీవితంలో ఉన్నాడు. ఎలాంటి మచ్చ లేకుండా నీ జీవితాన్ని ఓ పసిపిల్ల వలె, అప్పుడే పుట్టిన బిడ్డ వలె నిన్ను పవిత్రంగా మార్చడానికి దేవునికి సాధ్యమయ్యే పని. ఈ లోకంలో దేనితోని కాదు, ఎవ్వరి వల్ల కాదు, ఎన్ని పుణ్య స్నానాలు చేసినా కాదు, ఒక క్రీస్తులో తప్ప. అందుకే ఆ నూతన సృష్టి గురించి మాట్లాడుతున్నప్పుడు మాట అయ్యా 3వ అధ్యాయంలో మనుషులు ఏదైతే పాపం ద్వారా శాపాన్ని కొని తెచ్చుకున్నారో, దేవుడు చేసిన గొప్ప పని ఈ శాపం అంతా కూడా తీసివేసి నేను పవిత్రంగా మార్చగలను. ఎలాంటిదైనా పర్లేదు, కానీ ఆయన వైపుకు చూడాలి. ఇది సృష్టి మనకు నేర్పించే గుణపాఠం. కరోనా 2020-21 బాగా ప్రబలినప్పుడు గవర్నమెంట్ చేసిన పని ఏంటో తెలుసా? లాక్డౌన్. గుర్తుంది కదా? లాక్డౌన్ అయిన ఓ 2 months మేబీ 1 month పేపర్ ఎంతమంది చదవలేదో కానీ నాకు ఈ న్యూస్ బాగా గుర్తు. ఏంటి ఆ న్యూస్ అంటే, ప్రవహిస్తున్న గోదావరి నది చాలా నీళ్లు చాలా స్వచ్ఛంగా కనబడుతున్నాయి అని న్యూస్ పేపర్లు వేసింది. రెండో స్టేట్మెంట్ ఏంటిదయ్యా అంటే, పంజాబ్ నుంచి చూస్తే ఇప్పుడు హిమాలయాలు స్పష్టంగా కనబడుతున్నాయి అని రాసినారు. ఎప్పుడు? లాక్డౌన్ ఏం చేసినాం మనం? ఇంట్లో ఉన్నాం. నేనేమన్నా తెలుసా? ఏం చేయలేమని. మనం ఏం చేయకపోవటం ఏమైందో తెలుసా? సృష్టి బాగుపడింది. ఇప్పుడు ఎందుకు బాగలేదు? ఇప్పుడు ఎందుకు కనబడతలేదు? అర్థమైందా? నేను ఆ న్యూస్ చదివి నాకు ఇది ఆలోచన వచ్చినప్పుడు, అంటే మనం నాశనం చేయకపోతే అంతా బాగానే ఉంటుంది, మనం చేతులారా చేసుకునే పని. నీ పాపం పోవాలంటే దేవుని సింహాసనం చెంతరా. ఒక పాట ఉంటుంది, నాకు రాదు, చెప్తా ఏమంటాడు. ఆ పాట ఏముంటుంది అంటే, నమ్మాలి నమ్మాలి యేసుక్రీస్తుని నమ్మాలి అని అంటాడు. ఆయన మీరు యూట్యూబ్లో కూడా వస్తుంది. కింద ఏమంటే, చెవికి ఒక డాక్టర్ ఉన్నాడు, కంటికి ఒక డాక్టర్ ఉన్నాడు, ముక్కుకి గుండెకు ఆ పాటలో వచనాలు చెప్తుంది. మరి నీ పాపానికి డాక్టర్ ఎవరో తెలుసా అంటాడు ఆ పాటలో. చెవికి ఒక డాక్టర్ ఉన్నాడు, ముక్కుకో డాక్టర్ ఉన్నాడు, మరి నీ హృదయంకి పట్టిన జబ్బుకి డాక్టర్ ఉన్నాడు తెలుసా? తెలుసా ఎప్పుడన్నా నీకు అది? నేను టాబ్లెట్ వాడొద్దు తప్పు అని అనటం లేదు, మంచిదే, మన ఆరోగ్యం కొరకు దేవుడే ఇచ్చింది. ఇవన్నీ శరీరాన్ని బాగు చేస్తున్నాయి, కానీ లోపల ఉన్న మల్లాన్ని ఎట్లా బాగు చేస్తాయి? అవి చేస్తాయా? మరి దాన్ని బాగు చేసే దేవుడు ఉన్నాడని సృష్టి మనకు బోధిస్తుంటే, మనం ఇంకా సృష్టి ద్వారా బాగుపడాలని చూస్తే, నేనేమంటా తెలుసా? ఈ సృష్టి కూడా నవ్వుతుందేమో మనం చూసి. ఇంకెంత చెప్పినా బుర్రకెక్కలేదేమ్రా. నేనే ఒకరిపై ఆధారపడ్డాను, వీళ్ళందరూ నా మీద ఆధారపడతారు. నేను పరిభాషలో చెప్పాలి అంటే, నేనే ఆకున్నాకుతున్నా అంటే వీళ్ళు అంత దారుణంగా తయారైంది మన బతికి.
సో ప్రతి పాపాన్ని తీసివేసేది శక్తిమంతుడు దేవుడు. ఓ సందర్భాన్ని చెప్పి నేను ఇంకొక విషయాన్ని చెప్తా చూడండి. నయమాను చాలా బలవంతుడు కదా, ఓ సైన్యాధిపతి, మంచి పొజిషన్ ఉంది, మంచి అర్హత స్తోమత అన్నీ ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే మనకి కుష్ఠరోగం. అవునా? కుష్ఠరోగం ఉంది. ఎక్కడికి పోయినా కూడా బాగా అయిపోయింది మనం. అంటే సింపుల్ అయిపోవాలంటే మొక్కని దేవుడు లేదు, అర్థమైందా, తిరగని చోటు లేదు. మనం అన్ని ప్రయత్నాలు చేసి కానీ పాప ఒక రోజు అన్నది, అయ్యా నువ్వు అక్కడెక్కడ తిరగటం కాదు, నేను నీకు సత్యాన్ని చెప్తా, నువ్వు నా దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే కనుక నువ్వు బాగుపడతావు. మీ అందరూ తెలుసు ఆ స్టోరీ, రాజు 2వ గ్రంథం 5వ అధ్యాయం. ఆ స్టోరీ అంతా అయిపోయినాక మనడు అంటా ఉన్నాడు, అయ్యా ఐగుప్తులో ఉన్న నదులు దీనికంటే శ్రేష్టమైనవి కావాలి, అంత ముందే బాగుపడనా, ఈ బురద ఉన్న ఈ నీటిలో ఎందుకు మునగాల నేను అని అనుకున్నాడు. ఒక చిన్న పనుడు, అయ్యా ఎంతకంటే పెద్దగా బంగారము డబ్బు ఇంకా ఏమంటే ఏకపోతుంటేవాను, మరి ఏమి కష్టం లేకుండా ఈ నూనెలో ఏమంటారు ఈ నీళ్ళల్లో మునగటం చాలా ఈజీ కదా, సులువు కదా అంటే మనం గుర్తొచ్చి మునిగి ఏమైంది. ఇప్పుడు పసిపిల్ల దేహం వల్ల ఎవరు మార్చేది? నీళ్ళు మార్చినాయా? ఎవరు మార్చేది? దేవుడు ఆ కుష్టి రోగంతో, కుష్టి రోగం అంటే తెలుసా, రోజుకి నీ బొక్కల్ని ఏమంటారు అది తినేస్తాడు. అలాంటి దేహాన్ని ఎలా మార్చాడో తెలుసా దేవుడు? పసిపిల్ల దేహం. ఇంతకంటే ఏం చెప్పమంటారు దేవుడు శుద్ధి చేయడం గురించి? ఎక్కడ సాధ్యం కాలే. మళ్ళీ ఆయన తిరగని చోటు లేదు, వాడని వైద్యం లేదు. కానీ ఏది లేకపోయింది, ఒక దేవుడు ఈయన జీవితంలో బాగు చేసి. సో నీటిలో మునగటం ఈయన విధేయత, కానీ బాగు చేసింది ఖచ్చితంగా దేవుడే. అది ఎందుకు గుర్తురాదు జీవితాన్ని? నేను బాగుపడాలంటే ఆయన చెంతకు రావాలని ఎందుకు మర్చిపోతున్నాను? ఆయన వెంబడించాలని ఎందుకు మన జీవితంలో ఇంకా ఆ ఆలోచన రాకుండా బతికేస్తున్నాం మనకి? అందుకే ఆ సృష్టి చెప్పిన మాట, అయా స్ఫటికము వలె నా నీళ్లు కనబడుతున్నాయి. కారణం ఏంటంటే నా శాపమంతా కూడా ఆ దేవుడు తీసివేసి ఆయన సింహాసనం వేసుకొని కూర్చొని మమ్మల్ని పరిపాలిస్తున్నాడు. నేను చేయాల్సిన పని ఆయన సింహాసనం చెంతకు రాబోతుంది. ఇక చివరి మాట నేను చెప్పి ముగిస్తాను చూడండి. మనం చదివిన లూకా సువార్త 12వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుదాం. లూకా సువార్త 12వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. నేడు పొలములో ఉండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగో అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయంగా వస్త్రములనిచ్చును. మరి ఎంతో నిశ్చయముగా అంటే ఖచ్చితంగా, అంటే ఎలాంటి అనుమానము లేదు, ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. అర్థమైందా? గడ్డినే ఇంత అందంగా చేస్తే యేసుక్రీస్తులో స్వయాన చెప్తున్న మాట, మీరు గడ్డి కంటే శ్రేష్ఠులు కదా. అవునా కదా? నమ్ముతున్నా మీరు? నమ్ముతున్నా. మరి మీకు ఇయ్యాడా దేవుడివి? అంటే సింపుల్ గా ఈ సృష్టి అక్కడ చదివిన అంటారు ఆ బోధ అంతటిని ఆలోచిస్తే మనకు అర్థమాల్సిన స్పష్టమైన మాట ఏంటో తెలుసా? దేవుడు ఇంత పెద్ద సృష్టిని పోషిస్తుంటే ఆ సృష్టిలో నువ్వు నేనెంత? ఎంత చెప్పండి? ఓ పాయింట్ కూడా కాదు మనం, ఓ చుక్క కూడా కాదు మనం. తెలుసా మీకు? మరి ఈ సృష్టి అంతటిని మనం ఈ సృష్టి గొప్పతనం ఏమేమి ఉందో అర్థం కాదు, మనకు అర్థం కాదు, కానీ సైంటిస్ట్ అని అర్థమవుతుంది. ఇంత పెద్ద విశాలమైన సృష్టిలో మనం ఎంత అంటే చిన్న ఆటంలో, అంటే చిన్న చుక్కలు, అసలు ఎందుకు కూడా పనికిరాదు. ఇంత పెద్ద సృష్టిని పోషిస్తున్న దేవుడు నిన్ను నన్ను పోషించాడా? పోషించాడా? మరి దేనిపైన ఆధారపడతాం? చివరిగా మనకు బోధించే మాట ఏంటయ్యా అంటే, దేవుడు
మన పోషకుడు, గుర్తుపెట్టుకోండి. మన చుట్టూ అన్నీ ఉన్నా తిన్నది అరిగించుకోలేమనుకోండి, ఎంతుంటే ఏం లాభం? తిన్నది అరిగించుకోలేని శక్తి లేనప్పుడు ఎంతుంటే ఏం లాభం? ఎంత బ్యాలెన్స్ ఉంటే ఏం లాభం? సో ఇవన్నీ అరిగించుకోవడం, ఉండడం గొప్ప కాదు. ఇప్పుడు ఏం గొప్ప? అరిగించుకోవడం గొప్ప. మరి దాన్ని ఎవరిస్తారు? టార్గెట్ ఇస్తుందా? దేవుడు నీ ప్రతి అవసరతను తీర్చేవాడు, మర్చిపోకు. ఎప్పుడు నీవు ఆయన యందు విశ్వాసం ఉంచిన. అందుకే అవన్నీ మనం చదువుతా ఉంటే అక్కడ రాయబడ్డ మాటలు చూస్తే, ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, దేవుడు వాటిని కూడా పోషిస్తున్నాడు. ఎట్లా పోషిస్తున్నాడు? నువ్వు ఎప్పుడన్నా నీళ్ళు పెట్టావు ఎండాకాలం, ఎప్పుడన్నా ధాన్యం వేసావు ఎప్పుడన్నా, కానీ బతుకుతుంది కదా అవి కూడా. అంటే వీటన్నిటికీ పోషకుడు ఎవరు? మరి నీకు నాకు ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? మనకెవరు? మరి మనకెవరంటే డిమార్ట్, మనకి మన నమ్మకం అంతా ఏంటంటే సూపర్ మార్కెట్ల మీద. కానీ వాటన్నిటి ద్వారా మనల్ని పోషించేవాడు దేవుడని మర్చిపోయినాము. అందుకే వాక్యం అంటుంది, అయ్యా అవి విత్తవు, కోయవు. ఏ టెన్షన్ లేకుండా అవి ప్రతిరోజు ఎన్ని పూటలు తింటే అన్ని పూటలు ఆహారం ఇస్తుంది దేవుడు. ఆయన అల్ప విశ్వాసులారా మీకు ఇయ్యడా? అంటే బాగా వరిపడేది ఎవరు లోకంలో? చెట్లు కాదు, జంతువులు కాదు, ఎవరట? మనం. అంటే లేనిపోని బాధలన్నీ ఎవరు కొని తెచ్చుకోరు? అంటే మనమే. అవునా? ఇప్పుడు సమస్య అంతా ఎవరికి? ఈరోజు అన్నం తినాలనుకోండి ఒక పక్షి, రేపటి గురించి ఆలోచించదు. ఇక సాలి పూట సాయంత్రం అవుతుంది అన్నది. కానీ మనం రేపు బ్రేక్ఫాస్ట్ ఏం తినాలో టెన్షన్, మధ్యాహ్నం ఏం వండుకోవాలో టెన్షన్, రాత్రి ఏం వండాలో టెన్షన్. ఇప్పుడు నుంచి రాత్రి పడుకునే ముందే టెన్షన్లు ఇవన్నీ మనకి. ఒకరోజు ఒక అయ్యగారి మాట అన్నాడు, నేను ఇంతకు చెప్పినో లేదని తెలియదు. అమ్మ గుడికి ఎందుకు వస్తుంది? అమ్మ అయ్యా పొద్దున్న లేస్తే పని, పొద్దున్న లేస్తే ఎప్పుడు అడిగినా పొద్దున్న లేస్తే పని పని అంటే అయ్యగారు తిని తిని అన్నాడు. ఒకరోజు అమ్మ పొద్దున్న లేస్తే పని అంటారు, దేవుడు పొద్దున్న లేకపోతే. మనం కూడా అదే అంటారు కదా చాలా మంది, ఎందుకు గుడికి రాలే అంటే పని. ఆ పని లేకుండా చేస్తే ఏడుంటారు? ఉంటారా ఆయన సన్నిధిలో? కొద్దిగా మళ్ళీ అది మాట్లాడుకుంటే కష్టం. సో దేవుడు మన సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు, పోషించే దేవుడు. దావీదు ఈ మాట రాస్తా ఉన్నాడు, ఏంటో తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎందుకు కలగదు? కాపరి. మీరు దావీదు జీవితం ఎప్పుడైనా ఆలోచించినారా? సౌలు చంపాలని తరుగుతుంటే అరణ్యంలో గుహలలో బతికినాడు. ఒకరో రెండు రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు బ్రతికినాడు. కానీ బాగా ఆలోచించండి, కొన్ని సంవత్సరాలు అరణ్యంలో గుహల్లో బతికితే ఆయన ఏమని రాసిండో తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. అంటే అర్థం ఏంటిది? అరణ్యంలో ఉన్న ఒక పూట కూడా నేను పస్తులు వండుకోలేదు అంటున్నాను. అదే అర్థం, దాని అర్థం. అందుకని నా గిన్నె నిండి నేను ఎక్కడున్నా? అరణ్యం. ఎవరున్నారో తెలుసా ఆయన చుట్టూ? అప్పుల బాధలు, ఇంకో పర్వాలంటే పెళ్ళాం బాధలు భరించలేక విసుకొచ్చిన వాళ్ళందరూ ఎక్కడ చేరుతుందో తెలుసా? ఇది స్వయం వాక్యమైన మాట చెప్తున్నా. దావీదు దగ్గరికి వచ్చింది. వీళ్ళందరూ ఆయన లీడర్. వీళ్ళు అరణ్యంలో బ్రతికితే ఈయనే కాదు, ఈయనతో ఉన్న వాళ్ళందరూ ఒక్క పూట ఉన్న పస్తులు ఉండాలి. అందుకు రాసిండు దావీదు, అయ్యా యెహోవా నా కాపరి, నాకేం రాట్లేదు. నీకేం తక్కువ చేయడు దేవుడు. నా శత్రువులు ఎదుటి కూడా నువ్వు నాకు భోజనాన్ని నన్ను అక్కడ కూడా పోషించు. ఆ ధైర్యం ఉందా మనకి ఈరోజు? ఈ పక్షులు, ఈ చెట్లు అన్నీ చెప్తా ఉన్నాయి, అయ్యా మేము బతకటానికి కారణం దేవుడు ఈ సూర్యుడిని, ఈ కాంతిని మాపై ప్రకాశింపజేసి మేము అలా బ్రతుకుతున్నాం. కానీ మనమేమో ఈ సృష్టిపై లేదా సృష్టిని నమ్ముతూ బ్రతికేస్తున్నాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రజలు అరణ్యంలోకి వచ్చేసినారు. సంఖ్యాకాండంలో ఉన్న స్టోరీ చెప్తా ఉన్నాను. 11వ అధ్యాయంలో అరణ్యంలోకి వచ్చేసినాక వీళ్ళు ఒక
పిటిషన్ పెట్టింది మోసే. ఏమన్నా తెలుసా? ఎన్ని రోజులు తింటామయ్యా ఈ మన్నా, సప్పగా ఉన్న మన్నా తినలేము, ఇక మాకేం కావాలి, మాకు మాంసం పెట్టు. అడుగుతాడు పోయినాక అన్న మన అప్లికేషన్ ఇది, అయ్యా ఎన్ని రోజులు తినాలి సపడన్నం, ఈ అబ్బా తినలేకపోతున్నాం, ఉప్పు కారం తగులుతలేదు, కొంచెం మాకేం పెట్టు. ఆయన అంటాడు, అయ్యా ఒకవేళ లెక్క పెడితే 20 లక్షల జనాంగం నడి పాదశాలలో సైనికులు ఎంతమంది ఉన్నారో, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారో లెక్క, ఇంత అందరికి ఎట్లా పెట్టాలయ్యా అని మాట్లాడుతుంటాడు మోసే దేవుడితో. అయ్యా వీళ్ళందరికీ వచ్చి నేను గొర్రెల్ని కొయ్యమంటావా, చేపలన్నీ పట్టి తెమ్మంటావా అంటే దేవుడు చక్కగా మాట్లాడాడు తెలుసా? మోసే యెహోవా బాహుబలం ఏమైనా తక్కువైనా అనుకుంటున్నావా నువ్వు? అక్కడ రాయబడ్డ మాట చెప్తున్నాను. నువ్వు గొర్రెల్ని చంపి పెట్టుడు కాదు మోసే, నువ్వు చేపల్ని సమకూర్చీలకు నాన్ వెజ్ పెట్టుడు కాదు, నా బాహుబలం ఏంటో నేను చూపిస్తాను. ఇప్పుడు అక్కడ రాయబడ్డ మాట, యెహోవా బాహుబలం ఏమైనా తక్కువైందా అని. ఒక్కరోజు కాదు, ఎన్ని రోజులు తెలుసా? నెల రోజులు పెట్టిడు 3 పూటల మాంసం. ఒక్కరోజు కాదు. దేవుడు పోషిస్తాడు. 40 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి, 1 కాదు 2 కాదు, 40 సంవత్సరములు అరణ్యంలో బ్రతికితే మీరు చెప్పండి, ఏ పూట పస్తులు పండుకురు మనోళ్ళు? ఏ పూట పస్తులు పండరు మనోళ్ళు? పడుకోరన్నా? ఒక చిన్న బిడ్డ కూడా పడుకోలే పస్తులు. 40 సంవత్సరములు ఏ పంట వేయకున్నా, అర్థమైందా, ఏ పొలం దున్నకున్నా 40 సంవత్సరములు దేవుడు ఓ గొప్ప జనాంగాన్ని పోషించాడు. నువ్వు నేనెంత? కానీ ప్రతిరోజు వరి ఏంటో తెలుసా? మనం చదివిన పాఠ్యభాగం మొదటి వచనాలు చదివితే, ఏం తినాలా, ఏం కట్టుకోవాలి, ఏం తినాలా. నువ్వు వరి అంతా తిండిందే అయితే మరి దేవుడు ఎక్కడున్నాడు నీ జీవితంలో? అందుకే సృష్టి బోధించే మాట, అయ్యా దేవుడు మన పోషకుడు, దేవుడు మనల్ని పోషిస్తాడు అని ఇంకో మాట కూడా చదివిస్తాడు. చూడండి, మా ఒక రాజులు మొదటి గ్రంథం 17వ వచనం మీరు చదివితే, రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడా. నేను ఏ టైంలో? కరువు ఉన్న టైంలో. అర్థమైందా? దేశమంతా ఏముంది? కరువు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? కరువులో ఏం చెప్తున్నాడు? నీ బుడ్డిలో ఉన్న నూనె తక్కువ, నీ తొట్టిలో ఉన్న పిండి ఎప్పటిదాకా? మళ్ళా ఈ ఎప్పటిదాకా అంటే ఈ కరువు ఉన్నంత కాలం. ఎవరు చెప్పిన ఈ మాట? ఏలియా చెప్తుండా? అని ఏమిటో తెలుసా? ఇది ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చు మాట. దేవుడు మనకు పోషిస్తాడంట. మనం టెన్షన్ పడకు. ఆ తల్లి అంటుంది, అయ్యా మా దగ్గర కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, నేను నా కొడుకు తిని ఇక ఎప్పుడు చచ్చిపోతామో మాకు కూడా తెలియదు, ఇక మరణం కోసం ఎదురు చూడాలి అని బ్రతుకుతున్న ఆ జీవితంలో దేవుడు ఎంత అద్భుతం చేసిందంటే, కరువు ఉన్న అన్ని సంవత్సరాలు దేవుడు వీళ్ళకి 3 పూటలు రొట్టెనిచ్చిండు. దేవుడు నేను నన్ను పోషించాడా? ఎన్ని చెప్పమంటారు ఇట్లా పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు పోషించిన కార్యాలు? ఇన్ని చదివినా కూడా మనకి ఇంకా ఏముందో తెలుసా? ఇంకేముంది మనకి? నేను ఎప్పుడు ఈ విషయాన్ని ఆలోచిస్తే ఏంటంటే, ఇంట్లో బర్త్డేలు, క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్నీ ఆలోచించండి. ఎప్పుడన్నా ఈ సెలబ్రేషన్స్లో నేను ఈ సంవత్సరం కొత్త బట్టలు కొనుక్కోను అని అనుకుంటుందా? నేను కొనుక్కోవడం తప్పు అని అంటం లేదు, మంచిదే. నీకున్న సంతోషాన్ని అట్లా వ్యక్తపరచడం తప్పేం కాదు. కానీ ఆలోచించండి, ఒకవేళ మీకు సింపుల్ అర్థం చెప్పాలంటే, క్రిస్మస్ పండుగ రోజు కొత్త బట్టలు కొనుక్కోకపోతే ఎంతమందికి పండుగ లెక్క ఉంటుంది?
ఆ రోజు పండుగ సంతోషం ఎంతమంది మొక్కలు కొత్త బట్టలు కొనుక్కోకపోతారు. 100 నడిపి 99 మందికి ఉంటుంది. ఆ ఒక్కరు ఎవరో పుణ్యాత్ములు. ఆ రోజు నేను చికెన్ మటన్ వండుకోను, హ్యాపీగా ఫ్యామిలీతో ఏదో ఒకటి తింటా అని అనుకుంటావా? నేను మళ్ళీ చెప్తున్నాను, చికెన్ మటన్ వండుకోవడం కూడా తప్పుగా, అర్థమైందా? తప్పేం కాదు. కానీ వండుకుంటేనే ఏమవుతుంది మనకి సంతోషం. పండుగ. వండుకోకపోతే అర్థం ఆ రోజు క్రిస్మస్ కాదు కదా, దేవుడు దిగొచ్చినా కూడా మనకు సంతోషం. అంటే మన వరి అంతా దేని మీద? మంచి కొత్త బట్టలు కట్టుకోవాలి, మంచిగా వండుకొని. చూడండి, ఇంత బ్రతికు బతికి దేని గురించి సాగటం అంతా, ఏంటి కట్టుకుందాం, ఏం తిందాం. దేవుడు అంటున్నాడు, అయ్యా నీ వస్త్రం కంటే నీ దేహము, నీ ఆహారం కంటే నీ ప్రాణము, దాని గురించి ఎప్పుడన్నా ఆలోచించినవా? అల్పకాలము ఉండే ఈ దేహం గురించి ఇన్ని ఆలోచిస్తే చాలా విలువైన నీ ప్రాణం గురించి ఆలోచించినవా? నీ ప్రాణాన్ని పోషించేది ఎవరు మరి? నీ ప్రాణాన్ని బలపరిచేది ఎవరు మరి? ప్రతిరోజు అదెందుకు ఆలోచించే జీవితం? దేవుడు దినదినము ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నప్పుడు ఎందుకు దేవుడు పోషించడానికి మర్చిపోతుంది? ఎందుకు ఎప్పుడు ధ్యాస అంతా ఈ తిండి మీద, బట్టల మీద పెట్టిన ఇంకా? దేవుడు, నువ్వు నిజంగా దేవుని యందు ఆనందించగలిగితే దేవుడు ఆటోమేటిక్ ఇవన్నీ ఇస్తాడు. నా జీవితంలో అంటే నేను గొప్ప వరకులోనే ఇలా చాలా చేసింది, చాలా అంటే చాలా చెప్పలేను నేను. ఎప్పుడన్నా ఇది ఆలోచించండి, అయ్యగారికి భోజనం పెట్టాలి అంటే సింపుల్గా ఎక్కువ ఆలోచించండి, ఏం పెట్టాలని ఆలోచిస్తారు. స్పెషల్ ఏదైనా స్పెషల్ చేస్తేనే అయ్యగారు పిలిస్తే బాగుంటుంది, చారు చేసుకుంటే పిలిస్తే బాగుంటుంది అనుకుంటారు, అవునా? నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థం కాదు. ఒకరోజు రీసెంట్గా, ఇక్కడ కాదు, నేను ఒక ప్రేయర్కి పోయినా, వచ్చిన అన్నం పెట్టుకున్నా, తిందాం అనేసి కూర చేశారు, కూర ఖరాబ్ అయింది. నేను జీవితాన్ని ఎట్లా అలవాటు చేసుకున్నా అంటే తెల్లన్నం ఉన్నా తినేసుకుంటాను. నాకు పెద్ద కూరలు అన్న టేస్ట్ ఏం లేదు. మా ఇంటి వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, మా ఇంటి పక్కన కిరాయి, నేనే కిరాయి ఉంటున్నా, వాళ్ళు కూడా కిరాయి కలిసే. ఆమెకి ఏమనిపించిందో నేను ఎవరికి చెప్పలేదు. నేను అన్నం ముందు సార్లు ఏమో ఇచ్చినావు, ఇవి వంట రాత్రి ప్రేయర్ని పోయించినాను. ఆమె కూర వేసి ఇచ్చింది. ఏమి ఇస్తాం జనరల్గా, నేను స్పెషల్ చేస్తాం కదా. నేను ఎందుకు చాలా షాక్ అయినా అంటే, వాళ్ళు నార్మల్గా ఆలుగడ్డ కూర వండుకూర అంటే ఆమెకు ఎందుకు అయ్యగారికి ఇవ్వాలనిపించింది ఇచ్చిన అన్నది అంతే. నేను చెప్పిన ఉద్దేశం అర్థమైందా? నీకు ఎందుకో ఇవ్వాలనిపించి ఎప్పుడు ఇవ్వలే, అంత ముందుకు ఎప్పుడు ఇవ్వలే. నేను 5-6 నెలలు ఉన్నాడు. ఆ రోజు నాకు ఎందుకో ఇవ్వాలనిపించినట్టు ఇచ్చింది. ఆ రోజు ఎందుకు ఇచ్చింది అంటే దేవుడు పోషిస్తాడు. అది నేను చెప్పాలనుకున్నాను. దేవుడు ఇస్తాడు ఎప్పుడు తెలుసా? నువ్వు నిజంగా ఆయనపై ఆధారపడ ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. కాకులతో పంపిండి ఏలియాకి, అవునా? అవి తినాలి, ఈయనకు కూడా ఎంత సాహసం చేసింది అది. అసలే కరువు, ఏ దేశాలు తిరిగినాయో. దేవుడు పోషించగలడు, మర్చిపోగలడు. చింత తీసే, అందుకని దేవునిపై మన భారం అంతా అయ్యగలిగితే ఈ సృష్టి నుంచి కావాల్సిన అన్ని ఇస్తాడు దేవుడు. మీరు వేసిన పంట ఎట్లొచ్చింది చేతికి? మీరు కష్టపడలేదు, దాన్ని నేను కొట్టేయటం తప్పనటం. మీరు కేవలం కష్టపడడానికి వచ్చిందా? వాక్యం ఏమిటో తెలుసా? మీరు విత్తేది ఒక విత్తనమే, అవునా? ఆ విత్తనానికి ఒకటే గింజ వచ్చిందా? ఒక మొక్క, ఒక వరి గింజ వెలిగితే నువ్వు ఎన్ని గింజలు నాటుకో లోపల? 1, 2 అనుకుందాం. 2 గింజలకి ఒకదానికి ఎన్ని కావాలి? లెక్క ప్రకారం 2 వస్తాయా? ఎవరిచ్చింది మన పోషణ? ఆలోచించిన ఎప్పుడన్నా? ఎవరు చేసిన అంత అభివృద్ధి దాంట్లో? ఇది దేవుడి గురించి నువ్వు ఆలోచించగలవు. అయ్యో డబ్బు చాలా తక్కువ ఉంది అని ఆలోచిస్తున్నాయేమో.
కానీ ఆ దమ్మును బట్టి దేవుడు కృతజ్ఞత చెప్పి చూడు ఎంత దీవిస్తపడుతుందో నీ జీవితం. లేని దాని మీద ఉన్న ఆరాటం, ఉన్న దాని మీద ఎందుకు ఆనందం లేదు మనకి? దేవుడు ఇష్టడు, మరచిపోకండి, నువ్వు దేవునిపై విశ్వాసం ఉంచగలవు. సో సృష్టి మనకు నేర్పించే పాఠం ఏంటయ్యా అంటే, అయ్యలారా అమలారా, దేవుడు సమస్తాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, దేవుడు కంట్రోల్ చేస్తున్నాడు. సో నీ జీవితాన్ని కూడా ఆయన కంట్రోల్ చేస్తాడు. రెండవది, ప్రతి పాపాన్ని సృష్టిలో తీసివేస్తున్న దేవుడు నిన్ను కూడా పరిశుద్ధునిగా మార్చగలడు. దేవుడు మర్చిపోకు. మూడవది, సృష్టి అంతా ఉంది, అయ్యా నన్ను పోషించిన దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు. అందుకే వాక్యం అంటే ఆయన గుప్పిలు విప్పగా అవన్నీ ఆహారం తిని పడుకుంటున్నాయి, కీర్తనకాడు రాస్తాడు. సో ఆయన పోషిస్తాడు. ఆయన దగ్గర తక్కువైంది ఏది కూడా లేదు. మనం ఈరోజు దేనిని నమ్ముతున్నామో ఆలోచించండి. దేనిపై ఆధారపడుతున్నామో ఆలోచించండి. ఈరోజు నీవు నేను సృష్టిని పూజిస్తున్నావా, సృష్టికర్తను పూజిస్తున్నావా? ఇది నువ్వు ఆలోచించి నీ జీవితాన్ని మార్చుకోగలిగితే కనుక ఎంతో వైభవముతో ఈ సృష్టి చేసిన దేవుడు అందులో చిన్న అనుమానం మనల్ని కూడా దేవుడు బాగు చేయగలడు. అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. తలలోంచి ప్రార్థన చేద్దాం. సృష్టికర్త, మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈ సమయమందునైనా మీరు ఇచ్చిన ప్రతి వాక్కును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న మేము దేవా, ఈ సృష్టి మేము అభ్యాసం చేయాలని, మేము నేర్చుకోవాలని, ఆ నేర్చుకునే విధానంలో దేవా మీపై ఆధారపడటానికి మా కృప చూపిస్తూ నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు విన్న మేము దేవా, మీరు మమ్మల్ని కంట్రోల్ చేసే దేవుడవని, మీరు మమ్మల్ని పవిత్రుడిగా మార్చే దేవుడవని, మీరు మమ్మల్ని పోషించే దేవుడవని మీ వైపు చూస్తుండగా మా జీవితాన్ని సరిదిద్ది ఇక నుంచి అయినా దేవా మీపై ఆధారపడి బ్రతకటానికి మీ కృప మాకు అనుగ్రహిస్తూ నడిపించుకుని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.